సో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రైట్ హ్యాండ్ సైడ్ RHS Q ఆఫ్ X అనేది ఇది వరకు మనకి e పవర్ ఆఫ్ AX అనేది వచ్చిందనమాట. అయితే e పవర్ ఆఫ్ AX కాకుండా మనకి cos AX లేదా sin AX ఈ ఫార్మాట్లో ఉంటే ఎలా చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మనకి Q ఆఫ్ X అనేది cos AX కానీ sin AX కానీ ఉంటే సింపుల్గా పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ చూడండి. అయితే దీనికి కూడా సొల్యూషన్ అదే అండి. సో y ఈజ్ ఈక్వల్ టు YCF ప్లస్ YPI CF కనుక్కోవడం మనకు చాలా ఈజీ అన్నమాట, తెలుసు. ఎందుకు CF కనుక్కోవడం అంటే ఏంది, f ఆఫ్ d రాసుకోవాలి, f ఆఫ్ m ని మనం 0 చేసుకోవాలి. అంటే ఏమొస్తుంది నాకు d స్క్వేర్ ప్లస్ 4 కదా. సో దీన్ని రాసుకుంటే నేను m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది నాకు m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, m ఈజ్ ఈక్వల్ టు 4i స్క్వేర్ అండర్ రూట్, అంతే కదా. మైనస్ 4 ఎట్లా రాసుకోవచ్చు, 4i స్క్వేర్ రాసుకోవచ్చు మైనస్ని. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అయిపోతుంది, రూట్ అవుతుంది. సో హోల్ స్క్వేర్ అంటే m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2y. ఓకే, ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 4 అవుతుంది కదా. మైనస్ ఎట్లా రాసుకోవచ్చు, 4i స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇంకేముంది 4i స్క్వేర్ 2i హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ప్లస్ ఆర్ మైనస్ 2i. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను 0 ప్లస్ 2i 0 మైనస్ 2i. అంటే ఆన్సర్ ఏమవుతుంది నాకు y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ఆల్ఫా x ఇంటూ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x. ఎందుకు వచ్చిన రూట్స్ రియల్ రూట్సా ఇమాజినరీ రూట్స్ కాబట్టి మనకి CF అనేది ఏమవుతుంది e పవర్ ఆఫ్ ఆల్ఫా x ఇంటూ e పవర్ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x. ఓకే, నౌ ఒక సెకండ్ సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ అనేది. సో y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ 0x ఇంటూ c1 cos 2x ప్లస్ c2 sin 2x, c2 sin 2 పవర్ ఆఫ్ 0 అంటే 0 అన్న 1 కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్ టు 2x, రైట్. ఇది మనకి CF. అయితే PI కనుక్కోవడం ఎట్లా, ఓకే. సో అది కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఇదే క్వశ్చన్కి PI కనుక్కోవడం ఎట్లా. సో ఇందాక అదే చెప్తాను మీకు, CF కనుక్కోవడం అయిపోయింది ఇక్కడ. ఇదే క్వశ్చన్ PI కనుక్కోవాలి. ఇక్కడ PI కనుక్కోవాలంటే RHS ఏముంది నాకు cos AX ఉంది. నేను చెప్తున్నాను cos AX కానీ sin AX కానీ ఉంటే మనకి మెథడ్ ఏంది, d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు y ఏమవుతుంది నాకు చూడండి, y ఈజ్ ఈక్వల్ టు cos 3x బై d స్క్వేర్ ప్లస్ 4, cos 3x బై d స్క్వేర్ ప్లస్ 4. నేనే చెప్తున్నాను పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. అంటే పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఇక్కడ 3 కాబట్టి మైనస్ 3 స్క్వేర్ అంటే మైన్. సింపుల్గా ఈక్వల్ టు మైనస్ 9 ప్లస్ 4 ప్లస్ ఏమవుతుంది నాకు yp 3x బై మైనస్ 5. సొల్యూషన్ ఏమవుతుంది CF ప్లస్ PI కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు సింపుల్గా, సో దేర్ ఫోర్ అప్పుడు సొల్యూషన్ ఏమవుతుందంటే y కాబట్టి 2x ప్లస్ PI అంటే cos 3x డివైడెడ్ బై మైనస్ 5. ఇది cos AX కానీ sin AX కానీ ఇస్తే రైట్ హ్యాండ్ సైడ్లో ఇది ప్రొసీజర్, ఇలా చేసుకోవడం ప్రొసీజర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తాడు. అలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ CF అయితే సేమ్, ఎందుకు d స్క్వేర్ ప్లస్ 4 అనేది ఇక్కడ సేమే కాబట్టి CF సేమే. నేను CF కనుక్కోవట్లేదు, క్వశ్చన్కి ఏం కనుక్కుంటాను, PI కనుక్కుంటాయి. ఇంపార్టెంట్ చూడండి, ఈ క్వశ్చన్కి PI ఇంపార్టెంట్. PI ఓకే, లెట్ మీ డూ దట్. PI చూడండి, YPI ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది cos 2x బై d స్క్వేర్ ప్లస్ 4, cos 2x బై d స్క్వేర్ ప్లస్ 4, cos 2x బై d స్క్వేర్ ప్లస్ 4. మనం ఏం చేయాలి, పుట్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. అంటే పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఇక్కడ 2 కాబట్టి మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4. అప్పుడు ఏమవుతుంది నాకు
ypi అనేది ఏమవుతుంది నాకు cos 2x బై -4 + 4 అంటే ఏమవుతుంది మనకి కింద 0 వచ్చేస్తుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్, ఇలా ఎప్పుడైతే మనకి f ఆఫ్ d అనేది 0 అయిపోతుందో అప్పుడు ఇక్కడ చూడండి f ఆఫ్ d 0 అయిపోతే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి చూడండి cos 2x కదా, అప్పుడు x/2a sin ax, ఒకవేళ సైన్ అనుకోండి -x/2a cos ax అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి డినామినేటర్లో d² - a² పెట్టినప్పుడు 0 వచ్చిందంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసి పెట్టేశారనమాట. ఓకే, అంటే క్వశ్చన్లో కానీ సైన్ ఉంటే -x/2a cos ax, క్వశ్చన్లో కానీ కాస్ ఉంటే +x/2a sin ax. మళ్ళీ చెప్తున్నా చూడండి, మనకి డినామినేటర్లో కానీ d² - a² పెట్టినప్పుడు 0 వస్తే డైరెక్ట్గా ఆన్సర్ వేసేయాలి. క్వశ్చన్లో sin ax ఉందనుకోండి, ఆన్సర్ వచ్చి -x/2a cos ax. క్వశ్చన్లో cos ax ఉందనుకోండి +x/2a sin ax. మన క్వశ్చన్లో కాస్ ఉందా సైన్ ఉందా, కాస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి x/2a sin ax అవుతుంది. x/2a sin ax అంటే ఏమవుద్ది, x/a అంటే 2 కదా, కాబట్టి 2 × 2 sin 2x అంటే x/4 sin 2x, x/4 sin 2x is the required answer. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ సైడ్ మనకి cos x sin x ఇచ్చాడు అంటే d² - a² పెట్టుకోవాలి. ఓకే, జనరల్గా వస్తే అక్కడ వదిలేస్తాం. 0 వస్తే ఏం చేయాలి, cos వస్తే x/2 sin x, sin వస్తే -x/2 cos x అయిపోయింది మోడల్. ఓకే.